మ్యూచువల్ ఫండ్ అంటే ఏంట్రా బాస్? సింపుల్ గా చెప్పాలంటే నువ్వు డబ్బు ఇస్తావు, వాళ్ళు నీ కోసం పెట్టుబడి పెడతారు. స్టాక్స్ ఏవి కొనాలి, ఏవి అమ్మాలి అనేది వాళ్ళే చూస్తారు. మన పని ఒకటే, నాకు డబ్బు పెట్టడం. ఐపీ అంటే నెల నెల కొంచెం పెట్టడం. సాలరీ వచ్చిందా వెంటనే 500 అయినా 1000 అయినా కొంచెం పెట్టేస్తే చాలు. ఇలా నెమ్మదిగా డబ్బు పెరుగుతుంది. ఒక్కసారిగా పెద్ద అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి బాస్? అనేక రకాల ఫండ్లు ఉన్నాయి, కానీ ఇండెక్స్ ఫండ్ చౌకగా, సరళంగా మరియు తలనొప్పి లేకుండా ఉంటుంది. Yeah. ఇది దీర్ఘకాలంలో బాగా పనిచేస్తుంది. మార్కెట్ పడిపోతే మ్యూచువల్ ఫండ్ కూడా పడిపోతుందా? చాలా మంది మ్యూచువల్ ఫండ్ సేఫ్ అనుకుంటారు. మార్కెట్ కిందికి వెళ్తే మ్యూచువల్ ఫండ్ కూడా కిందికి వెళ్తుంది. చార్జెస్ ఎలా ఉంటాయి? మ్యూచువల్ ఫండ్ అన్నాక ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్ అంటూ చిన్న చిన్న చార్జెస్ పడతాయి. హా. ఇవి లాంగ్ టర్మ్ లో నీ ప్రాఫిట్స్ ని కొంచెం తినేస్తాయి. 5 స్టార్ రేటింగ్ చూసి నేను ఆకట్టుకోవచ్చా? వారు 5 స్టార్ ఫండ్ ని చూపిస్తే ప్రజలు ఇది ఉత్తమమైందని అనుకుంటారు. అయితే అది గత పనితీరు. భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందని ఎవరు చెప్పలేరు. ఎక్కువ ఫండ్స్ కొనొద్దు. బిగినింగ్ లో అందరూ ఇది కూడా అది కూడా అంటూ 7-8 ఫండ్స్ కొంటారు. అది తప్పు. 3-4 మంచి ఫండ్స్ చాలు. ఇంతకంటే ఎక్కువైతే రిటర్న్స్ డైల్యూట్ అవుతాయి. ప్రాఫిట్ వస్తే ట్యాక్స్ పడుతుంది. ట్యాక్స్ లేదు అనేది ప్యూర్ మిత్. ఎక్విటీలో 1 ఇయర్ తర్వాత వచ్చిన ప్రాఫిట్ పై 10% LTCG ట్యాక్స్ ఉంటుంది. పెద్ద రహస్యం ఓపిక. మ్యూచువల్ ఫండ్స్ అద్భుతమైన రాబడినివ్వాలంటే 5-10 సంవత్సరాలు పెట్టుబడి పెట్టేవారే గెలుస్తారు. పెద్ద రహస్యం ఓపిక. మ్యూచువల్ ఫండ్స్ అద్భుతమైన రాబడినివ్వాలంటే 5-10 సంవత్సరాలు పెట్టుబడి పెట్టేవారే గెలుస్తారు. డీమ్యాట్ ఖాతా తెరవడానికి ఈ QR కోడ్ ని స్కాన్ చేయడం మర్చిపోవద్దు. మీరు స్కాన్ చేయకపోతే లాభాలు దూరం అవుతూనే ఉంటాయి మరియు మీరు నాకు ఇంకొక అవకాశం ఇస్తారా అన్నట్లు చూస్తారు.